ఏ కొండూరులో అక్కసాని రంగారావు, రాఘవులు, కాళహస్తి విజయలక్ష్మి, కొండూరు సుధారాణి అనే కౌలు రైతులు ఈ ఏడాది ఖరీఫ్లో 7 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. అయితే నకిలీ విత్తనం కారణంతో 20,000 రూపాయలు కౌలు చెల్లించి మరో 50,000 రూపాయలు పెట్టుబడితో సాగు చేయగా అంతా నష్టపోయామని వాపోయారు. రైతులను మోసం చేసిన దుకాణదారుడిపై చర్యలు తీసుకోవాలని, కౌలు రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని సిపిఐ నాయకులు కోరారు. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు గురువారం మొక్కజొన్న పంటలతో కలిసి సిపిఐ నాయకులు క్షేత్రస్థాయిలో మొక్కజొన్న పరిశీలించి జిల్లా వ్యవసాయ అధికారికి నివేదిక పంపించామన్నారు. ప్రభుత్వం మొక్కజొన్నతో నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలి, రైతులను నష్టపరిహారం ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. ఏ కొండూరు గ్రామానికి సంబంధించినటువంటి రైతులు, కౌలు రైతులు తిరువూరు గ్రామానికి చెందినటువంటి గణేష్ సాయి అనే విత్తనాల కొట్లో మొక్కజొన్న విత్తనాలు తీసుకోవడం జరిగింది. గత 6వ నెల 28వ తారీఖు నాడు ఈ పంట నాటడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల పంటలు అన్నీ బాగానే ఉన్నాయి. నాణ్యత లేనటువంటి విత్తనాలు ఇవ్వటం వల్ల ఇది చిన్న దశలోనే చాలా చిన్నగా రావటం జరిగింది. చిన్న పిలకలు, అలాగే ఎత్తు పెరగలేదు, అసలు ప్రధానమైంది. దీని మీద అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినా కానీ అధికారులు ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. నెల రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటే నిన్న అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చేసి చూడటం జరిగింది. నిన్న రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. ఇక్కడ ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 50,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ పెట్టుబడి రాకపోగా ప్రధానంగా మండలం. నా పేరు అక్కసాని సుధారాణి. నేను తిరువూరులో నాయక్ గారి కొట్లో గణేష్ సాయి అనే కొట్లో విత్తనాలు తెచ్చా. నకిలీ విత్తనాలు ఇచ్చారు. హైబ్రిడ్ ఇత్తులు బాగుంటాయి పెట్టమని ఇచ్చారు. అయితే నకిలీ విత్తనం ఇచ్చారు. 50,000 నుంచి 60,000 దాకా అయింది ఎకరానికి. విత్తనం కూడా సరిగ్గా పోసుకోలేదు. రామంటే రావట్లేదు చేంజ్ చూడటానికి. ఆయన గారు ఎకరానికి 60,000 అప్పు తెచ్చి పెట్టామండి. మా పరిస్థితి ఏంటి మరి? మేము ప్రభుత్వం వారు దయచేసి ఆదుకోవాలి మమ్మల్ని. వడ్డీ తెచ్చి చేనుకి పెట్టాం, కౌలుకి వేసి భూమి. ఎకరానికి 60,000 అయిందండి. మీరు కనుక మాకు న్యాయం చేయకపోతే మేము పురుగుల మందు తాగి సావాలి చేలో. మరి మా పరిస్థితి దయచేసి ఆలోచించండి. ఎన్ని లక్షలు ఖర్చు అయింది? 2,50,000 అయిందండి. 7 ఎకరాలు వేసానండి నేను. నాది 4 ఎకరాలు, మా పెద్దనాన్న గారిది 3 ఎకరాలు. నా పంటకు వచ్చేసి 2,500 అయింది. ఆయన మాది ఏకొండూరు గ్రామం, ఏకొండూరు మండలం, ఏకొండూరు గ్రామం. మొక్కజొన్న ఏటా వేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా వేసడానికి విత్తనాలు తిరుగురు వెళ్ళాం. గణేష్ కృప